నాడు తెలంగాణ రాష్ట్రంలో రైతును రాజు చేసినటువంటి ఘనత తెలంగాణ ప్రభుత్వానికి కేసీఆర్ గారిది. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాయమాటలు చెప్పి ప్రజాప్రభుత్వం పేరిట అధికారాన్ని చేయించుకొని 2 సంవత్సరాలు కావస్తున్నప్పటికీ ఈరోజు రైతును నడి రోడ్డు మీద నిలబెట్టినటువంటి దుస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో నెలకొనడం జరిగింది. పొద్దుగాల 3 గంటల నుంచి 4 గంటల ప్రాంతాలనే వచ్చి రైతులు ఇక్కడ పడిగాపులు కాస్తున్న పరిస్థితి, యూరియా బస్తాల కోసం పడిగాపులు కాస్తున్న పరిస్థితి ఈరోజు మన తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. రేవంత్ రెడ్డి నీకేమన్నా చిత్తశుద్ధి ఉంటే, రైతుల మీద ఏమైనా ప్రేమ ఉంటే వెంటనే యూరియా బస్తాలు ఇప్పియాలని చెప్పేసి మేము అక్కడ కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈ నియోజకవర్గ ఎమ్మెల్యే అయినటువంటి కడెం శ్రీహరి ఈ దొంగ టీఆర్ఎస్ పార్టీలో గెలిచి కాంగ్రెస్ పార్టీకి పోయి ఎందుకు పోయినామని చెప్తే మేము ప్రజల అభివృద్ధి కోసం పోయినా, నియోజకవర్గ అభివృద్ధి కోసం పోయిన చెప్పుకున్నాడు, గొప్పలు చెప్పుకున్నాడు కడెం శ్రీహరి. ఈరోజు గణపురం నియోజకవర్గ కేంద్రంలో ఈరోజు సొసైటీ దగ్గర దాదాపు 100 మంది రైతులు ఉదయం 3 గంటల నుంచి పడిగాపులు కాస్తుంటే ఒక్క యూరియా బస్తా ఇప్పియాలన్నటువంటి మీరు ఈరోజు నియోజకవర్గానికి ఎమ్మెల్యే అని చెప్పుకోవడం కోసం మీ అందరం కూడా రైతులందరం కూడా సిగ్గుపడుతున్నటువంటి పరిస్థితి. నీకు నిజాయితీ ఉంటే, రైతుల పక్షపాతి అయితే నువ్వు వెంటనే ఇక్కడికి రైతుల వద్దకు వచ్చి వారికి సమాధానం చెప్పుకోవాలి, లేదంటే యూరియా బస్తాలు అందించాలి. కానీ ఈరోజు నువ్వు ఎక్కడో ఉండి దొంగసాటుగా పోలీసు బలగాలను పెట్టుకొని పోలీసు ప్రహారాలతోటి నువ్వు ఈరోజు నియోజకవర్గంలో తిరుగుతూ ఉన్నావు. తస్మాత్ జాగ్రత్త కడెం శ్రీహరి. నువ్వు వెంటనే రైతులకు క్షమాపణ చెప్పి ప్రతి ఒక్క రైతుకు ప్రతి ఎకరానికి యూరియా బస్తాలు అందించి సాగునీరు అందించి వారి యొక్క కష్టసుఖాల్లో పాల్పంచుకోవాల్సిందిగా మేము అందరూ డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఏడేలా ఖచ్చితంగా మేము ప్రతి గ్రామానికి మీరు వస్తే మీరు ఎంతమంది పోలీసు బలగాలు పెట్టుకున్నా, ఎన్ని నిర్బంధాలు చేసినా, ఎంతమందిని మీరు జైల్లో పెట్టినా కూడా ఒకరికొకరు వానర సైన్యం లెక్క రైతులు అందరూ కూడా అడ్డుకుంటారని చెప్పేసి కూడా మీరు హెచ్చరిస్తూ ఉన్నాం.